హాట్ చాక్లెట్ అంటే ఇష్టమా? అయితే రండి రెసిపీ నేర్పిస్తాను. బై ద వే ఫస్ట్ టైమ్ నా వీడియో చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. ముందుగా ఒక సాస్ పాన్ తీసుకోండి. దానిలో 1 కప్ ఆఫ్ మిల్క్ తీసుకోండి. మిల్క్ వార్మ్ ఉండొచ్చు, వేడిగా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. అండ్ దీనిలో ఒక 1 పించ్ ఆఫ్ సాల్ట్ వేసి 2 టీ స్పూన్స్ ఆఫ్ షుగర్ ఏసుకోండి. షుగర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ టేస్ట్ బట్టి. అండ్ ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్ యూజ్ చేయండి. అండ్ ఇది ఎంత మంచి బ్రాండ్ యూజ్ చేస్తారో అంత టేస్ట్ వస్తుందనమాట. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి సిమ్‌లో పెట్టుకోండి. అండ్ దీన్ని మంచిగా మిక్స్ చేసుకోండి లంప్స్ ఏం లేకుండా. అండ్ తర్వాత దీనిలో ఒక హాఫ్ కప్ మిల్క్‌లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసి, అది మిక్స్ చేసి, దాన్ని తీసుకొచ్చి ఆ స్లర్రీ ఇక్కడ ఇందులో వేసేసేయండి. ఇలా చేయటం వల్ల కార్న్ ఫ్లోర్ మంచిగా మిక్స్ అవుతుంది కాబట్టి మంచిగా బాయిల్ అవుతుంది. అండ్ దీనిలో 50 గ్రామ్స్ ఆఫ్ డార్క్ చాక్లేట్ యాడ్ చేయండి. డార్క్ చాక్లేట్ కూడా క్వాలిటీ ఎంత మంచిది యూజ్ చేస్తారో హాట్ చాక్లేట్ టేస్ట్ అంత బావుంటుందనమాట. అండ్ స్లోగా మిక్స్ చేసుకోండి ఇదంతా. అడగంటకుండా చూసుకోండి. మనం అలా కలుపుతూనే ఉండాలి. అప్పుడే చాక్లేట్ మెల్ట్ అవుతూ ఉంటుంది, బాయిల్ అవుతూ ఉంటుంది. అండ్ మెల్లిగా థిక్‌నెస్ వస్తూ ఉంటుందనమాట. మనం వదిలేసాము అంటే డెఫినెట్‌గా కింద మాడిపోతుంది. సో చూస్తున్నారా? ఇప్పుడు అంత థిన్‌గా ఉంది కదా లిక్విడ్ అంతా. మెల్లిమెల్లిగా థిక్ అవ్వటం స్టార్ట్ అవుతుందనమాట. వన్స్ థిక్ అయిన తర్వాత మనం చూసేది ఏంటి అంటే, మనం స్పూన్ లిఫ్ట్ చేసినప్పుడు వెనక్కి తిప్పినప్పుడు దాని మీద థిక్ లేయర్ రావాలి. అక్కడ మనం ఒక లైన్ గీస్తే అది మళ్ళీ సెపరేట్‌గా ఉండాలి తప్ప అటాచ్ అవ్వకూడదు. సో, అలా చేశాము అంటే అయిపోయినట్టే. అంతే. తీసుకెళ్ళి మంచిగా సర్వ్ చేసుకోండి గ్లాస్‌లో. అండ్ ఆల్సో డీటెయిల్డ్‌గా మీకు రెసిపీ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. పంపిస్తాను. బాయ్.